ఓం. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయోః త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ హనుమతే నమః. గోష్పదీకృతవారాసిం వశకీకృతరాక్షసం గోష్పదీకృతవారాసిం వశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యః కర్ణాంజలి సంపుటైరహర్ సమ్యక్ పిబత్యాదరాత్ యః కర్ణాంజలి సంపుటైః అహరహః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగళితో రామాయణాఖ్యం మధు. జన్మవ్యాధి జరా విపత్తి మరణైః అత్యంత స్వపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. రామాయణం అనేటువంటి ఈ మధువుని మకరందాన్ని ఆస్వాదించేటువంటి వాళ్ళు ఎలా ఆస్వాదించడం అంటే కర్ణాంజలి పుటైహి. కర్ణం అంటే చెవులు. చెవులు అనేటువంటి దోషిళ్లతోటి అహరహ ఎల్లప్పుడూ సమ్యక్ చక్కగా పిబత్యాదరాత్ తాగుతూ ఉన్నటువంటి వాళ్ళు. అది ఆ మధు ఎక్కడి నుంచి వచ్చినది అంటే వాల్మీకేర్వదనారవింద గళితం. వాల్మీకి మహర్షి యొక్క కంఠము నుండి జారినటువంటిది అనగా వచ్చినటువంటిది ఆ మధువు. అది ఆస్వాదించినటువంటి వాళ్ళకి ఫలితం చెబుతున్నాడు. జన్మవ్యాధి జరా విపత్తి మరణైరత్యంత స్వపద్రవం. జన్మవ్యాధి, ఈ వ్యాధులు ఏంటంటే సంసారం అనేటువంటి వ్యాధులు అంటే సంసారం నుండి చక్రం అన్నమాట. జనన మరణములు అనేటువంటి ఒక వ్యాధి ఇది. ఇంకొక విశేషం ఏమిటంటే జర అనేటువంటిది కూడా ఒక వ్యాధి. అనే జన్మించాడు, తర్వాత వార్ధక్యం, ఈ మధ్యలో ఉండేటువంటి ఉన్నాయే ఈ పెరగటం ఇవన్నీ అంటే 6 షడ్వికారాలు ఉంటాయి ఈ మనిషికి. ఈ మనిషికి షడ్వికారాలు ఉంటాయి. అస్థి, జాయతే, విపరిణమ్యతే, చివరికి నశ్యతే అని 6 వికారాలు ఉంటాయి. ఈ 6 వికారాలు ఎల్లప్పుడూ పొందుతుంటాడు. మరణై, చివరిది మరణై, 6 వికారాలు పొందుతుంటాడు. ఈ పొందినప్పుడు అతను ఉపద్రవం, ఈ కష్టాలు వీటన్నిటిని అనుభవించుతూ ఉంటుంటాడు. దేనిలో? సంసారం. ఇది సంసారం. సంసారం అంటే జన్మవ్యాధి జరా విపత్తి మరణై అత్యంత స్వపద్రవం. అది వార్ధక్యంలో మరణం అనేటువంటిది వస్తుంది. సరే, ఆ మరణానికి ముందు భయపడటాలు రకరకాలైనవి, ఇవన్నీ ఏమిటి? సంసారము. అది ఇటువంటి ఈ వ్యాధులు, బాధలు, సంసారములు అవన్నీ కూడా విహాయ వదిలివేసి, అనగా ఆ రామాయణం అనేటువంటి మకరందాన్ని ఆస్వాదించటం వలన విహాయ వదలి
అప్పుడు ఆయన ఎక్కడికి పోతాడు అంటే ఆ పుమాన్ విష్ణోహ్, ఆ పురుషుడు విష్ణోహ్ పదం, ఆ విష్ణుమూర్తి యొక్క అనగా నారాయణుని యొక్క పదం, పరమ పదమునకు, ఆ పరమ పదం ఏంటంటే శాశ్వతం పదం, శాశ్వతమైనటువంటి పదం, నిత్యమైనటువంటి పదం అంటే మోక్షమునకు గచ్చతి, వెళ్ళును అని. చివరి రామాయణం అనేటువంటి మధువును తాగినటువంటి వాడికి మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పటం దీనిలో, అది దీనిలో విశేషమైనటువంటిది. కాబట్టి రామాయణంలో అత్యంత ప్రధానమైనటువంటి ఘట్టము సుందరకాండ. ఆ సుందరకాండను అధ్యయనం చేస్తున్నాం. ఆ సుందరకాండ ఇందులో చెబుతున్నారు చివరికి ఏమిటనంటే ఆ ఆంజనేయ స్వామి వారు అక్కడికి చేరాడు అని చెబుతున్నారు. అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే యోగపరంగా కూడా ఉన్నది అని కూడా చెప్పాం. సౌందర్యలహరిలో ఎట్లయితే యోగపరంగా షట్చక్ర భేదం చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవటం ఉన్నదో అట్లనే దీనిలో కూడా ఉన్నది అని అన్నాం. అది ఎట్లా ఉన్నదంటే మొట్టమొదట ఆధార చక్రం ఉంది, మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రాన్ని జయించాడు. అది ఎలా దీనిలో ఉన్నది అని అంటే మహేంద్ర పర్వతాన్ని తొక్కేసేసాడు. ఆ తొక్కినప్పుడు బాగా పీడించాడు. ఆ పీడించడం వలన ఆ కొండ మీద, ఆ పర్వతం మీద ఉన్నటువంటి వృక్షాలన్నీ ఊడిపోయినాయి. తర్వాత ఆ జంతువులన్నీ పరిగెత్తుతున్నాయి. అనగా అర్థం ఏమిటి దీనిలోనంటే ఈ మూలాధార చక్రంలోనే అన్నీ ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేటువంటి ఇవన్నీ ఒక జంతువులు, ఇవి మహావృక్షాలు, ఇవి పాతుకుపోయినటువంటి మహావృక్షాలు. వృక్షాన్ని కనుక కొట్టేసామనుకో మళ్ళీ అది చిగుళ్ళు వేసుకొని మళ్ళీ వస్తుంటుంది, మళ్ళీ కొట్టామనుకో మళ్ళీ వస్తూనే ఉంటుంది. అందుకని దాన్ని ఏం చేయాలంటే వేళ్లతోటి పీకి పారేయాలి. వేళ్లతోటి పీకి పారేస్తే ఇక రాదని. అందుకనే దీనిలో ఏం చెప్తున్నాడు, వేళ్లతోటి సహా పైకి వచ్చేసినవి అని చెప్తున్నాడు. అది విశేషం. అలానే అవన్నీ జంతువులు, సింహాలు, పులులు అవన్నీ కూడా పరిగెత్తుతున్నాయి అని. అనగా అర్థం ఏమిటో క్రోధాలు అవి. ఈ క్రోధాలు ఇవన్నీ కూడా పరిగెత్తుతున్నాయి, ఏమీ లేవు ఏది ఆధార చక్రంలో, మూలాధార చక్రంలో. అక్కడ మూలాధార చక్రాన్ని జయించాడు. అది యోగ సాధకుడు మూలాధార చక్రాన్ని, మహేంద్ర పర్వతాన్ని పీడించటం వలన అక్కడ జయించాడు అని చెప్తాం. ఆ జయించిన తర్వాత ముందుకు సాగుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటుంటే మూలాధారం దగ్గర తర్వాత స్వాధిష్టానం వచ్చింది. స్వాధిష్టానం దగ్గరికి వెళ్ళాడు. ఆ దగ్గర స్వాధిష్టానాన్ని దాటాలి. ఆ దాటాల్సి వచ్చేటప్పటికి అప్పుడు ఒక అడ్డు వచ్చాడు మైనాకుడు. మైనాకుడు ఏం చూపించాడంటే ఆశ చూపించాడు. ఆశ చూపించి కూర్చోమన్నాడు. అయితే అక్కడ ఆశకి గనక లోబడితే అంతటితోటి సాధకుడు ఆగిపోతాడు. అందుకని ఏంటంటే ఆ చూపించిన ఆ ఆశ ఏమిటంటే విషయ సుఖం. అంటే ఏమిటనమాట, ఒక స్వీట్ అంటే మధుర పదార్థాలు పెడతాను, శుభ్రంగా తీసుకొని విశ్రాంతి తీసుకో అన్నాడు. కనుక మధుర పదార్థములు అంటే అర్థం ఏమిటంటే అవన్నీ విషయ సుఖాలని తీరుస్తుంది. ఎప్పుడైతే మధుర పదార్థాలు తీసుకున్నాడో దాని యొక్క రుచికి ఏమవుతాడు, దానికి లోబడిపోతాడు. అందుకని ఏం చేశారనమాట యోగ సాధకుడు, అక్కడ వచ్చినటువంటి ఆ శక్తి ఏదైతే నీకు కొంత శక్తి ఇస్తున్నాను అన్నాడో, నాకు ఈ శక్తి చాలదు, ఇంకా నాకు కావాలి, కాబట్టి అక్కరలేదు అని అర్థం. అనగా అక్కడ కథాపరంగా ఏం చెప్పాడనమాట, నేను తొందరగా వెళ్ళవాలనేనయ్యా, కాబట్టి నేను ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని ఆయనని ఆశీర్వదించి వెళ్ళిపోయినాడు, ముందుకెళ్ళాడు. అనగా స్వాధిష్టానాన్ని చేరేశాడు. స్వాధిష్టానాన్ని చేరి అక్కడి నుంచి మహాభయంకరమైనటువంటి ఈ సముద్రాన్ని, మకరాలయాన్ని, నీళ్లని దాటుతూ ఉన్నాడు. నీళ్లు అనేటి మణిపూరక చక్రము నీళ్లకి, స్వాధిష్టానమేమో అగ్నికి, మణిపూరకం నీళ్లకి. ఈ సముద్రాన్ని దాటుతూ ఉన్నాడు, ఈ నీళ్ళని దాటుతూ ఉన్నాడు. ఆ దాటుతూ ఉన్నప్పుడు ఆయనకు చాలా విశేషాలు ఏంటంటే ఆ నీటిని తాగుతున్నాడా అన్నట్టున్నది. ఆ వేగమునకు, ఆ వాయు వేగానికి నీళ్లు అటు ఇటు
ఒడ్లు కట్టుకుంటూ ఉండగా లోపల ఉన్న జలచరాలు బయటికి కనపడుతున్నాయని రకరకాల వివిధ రకాలుగా అన్నీ కూడా వర్ణన చేసుకుంటూ వచ్చారు. అనగా అర్థం ఏమిటి? ఆ నీళ్ళని సంసార సాగరం అనేటువంటి సాగరాన్ని ఈదుతూ ఉన్నాడు అనగా మణిపూరక చక్రాన్ని ఈదుతూ ఉన్నాడు. ఇక్కడ మణిపూరక చక్రం దీనిలో దేవతాపరంగా ఏమవుతుందంటే విష్ణు స్వరూపం. ఇది నాభికి పైన గుండెకి మధ్యలో ఉంటుందన్నమాట. ఇది విష్ణువు ఉండేటువంటిది. నీళ్లల్లో నారాయణుడు. నారా అంటేనే నీళ్లు అని అర్థం. ఆ నీళ్లల్లో ఉండేటువంటి వాడు ఎవరనంటే విష్ణువు అని అర్థం. దాని కింద ఉన్నటువంటి వాడు నాభికి కింద బ్రహ్మ ఉంటాడు. ఆ బ్రహ్మ ఉన్నాడు, అది బ్రహ్మగ్రంథి. ఇదేం విష్ణు గ్రంథి. ఇదనమాట ఈ మణిపూరకం. ఇది సరే ఇక్కడి నుంచి నీళ్ళు దాటిపోయిన తర్వాత అనాహతం దగ్గరికి వెళ్ళిపోయినాడు. అనాహతం అంటే గుండె ఉన్నటువంటి రొమ్ములు అనమాట. అక్కడ ఉండేటువంటి స్థానం అది అనాహత చక్రం. అక్కడికి వెళ్ళేసరికి ఈయన యొక్క హృదయాన్ని కనిపెట్టాలి. హృదయాన్ని, మనస్సుని అనగా బుద్ధిని కనిపెట్టాలి. బుద్ధి ఉండేది హృదయం అనే గుహలో బుద్ధి అనేటువంటిది ఉంటుంది. అది హృదయం అనే హృత్తు గుహ. ఆ హృత్తు గుహలో ఈ చక్రం ఉంటుంది. అనాహత చక్రము అనేటువంటిది, ఈ అనాహత చక్రం అనేటువంటిది ఉంటుంది అన్నమాట. ఈ చక్రము దాటాడు. ఈ దాటడానికి ఏంటన్నమాట, బుద్ధిని ఉపయోగించాడు. ఇక్కడ పరాక్రమాన్ని కాకుండా బుద్ధిని ఉపయోగించి వెళ్ళాడు అనమాట. ఈయన ముందుకు దాటాడు అనాహత చక్రానికి. ఈ అనాహత చక్రాన్ని దాటి అంటే వాయువును దాటి వెళ్ళాడు అని అర్థం అనమాట. ఇది ఆ వాయువును కూడా దాటి వెళ్ళాడు. తర్వాత కంఠం దగ్గరికి పోయినాడు. విశుద్ధి చక్రం. ఈ విశుద్ధి చక్రం అనేటువంటిది కంఠమును ఏమంటారంటే గ్రీవము అంటారు. గ్రీవము అంటే కంఠము అని అర్థం. ఇప్పుడు సుగ్రీవము అన్నాం అనుకోండి. సుగ్రీవం అంటే మంచి కంఠము గలవాడు అని అర్థం. మంచి కంఠము గలవాడు అని అర్థం అనమాట. అనగా బాగా మధురంగా పాట పాడతాడు, మాట్లాడతాడు అనేటువంటి అర్థం అనమాట. సుగ్రీవము అని అంటే అసలు అర్థం. ఒక్కొక్క సందర్భంలో కొంతమందిని ఏమంటారంటే కొంచెం విక్రింపుగా పైకి లోపల పొగడతగా అంటానికి, అబ్బో మహా సుగ్రీవుడండి వాడు అంటాడు. సుగ్రీవుడు అని అంటే అర్థం ఏమిటనమాట, ఒక లోపల అర్థం కోతి అని, అరటితో కోతి అండి వీడు అని అర్థం. పైకి ఏమిటంటే అర్థం ఏంటి, బాగా పాడతాడండి, బాగా మాట్లాడతాడండి అని చెప్పటం. పైకేమో పొగడతా, లోపలేమో వీడు కోతి అండి అని అర్థం. సుగ్రీవుడు అనే మాటకి దీనిలో అర్థాలు అన్నమాట ఇవన్నీ. ఎందుకంటే ఇవి ఒక్కొక్క సందర్భంలో పండితులు ఉపయోగిస్తుంటారు. ఏ సందర్భం వాడు సుగ్రీవుడు అండి అని అంటుంటారు. అది అందుకనమాట ఆ విశుద్ధి చక్రం సుగ్రీవములో ఉన్నది, అంటే కంఠములో ఉన్నది విశుద్ధి చక్రం. ఈ విశుద్ధి చక్రం యొక్క విశేషం, గొప్ప విశేషం ఉన్నది. ఈ విశుద్ధి చక్రం ఏం చేస్తుందనంటే, ఈ విశుద్ధి చక్రంలో 16 అచ్చులు ఉంటాయి, అంటే స్వరాలు అని అర్థం అన్నమాట. స్వరములు ఉన్నటువంటిది సుగ్రీవము. మంచి ఆ కంఠ స్వరాలు, ఆ స్వరాలు 16 స్వరాలు ఉన్నాయి. అంటే 50 అక్షరాలలో 16 అక్షరాలు, మొట్టమొదటి 16 అక్షరాలు ఏమిటవి, ఈ దగ్గర నుంచి 16 అక్షరాలు. అవి ఈ 16 అక్షరాలు కంఠంలో ఉంటాయి. వీటిని ఏమంటారనంటే స్వరములు అంటారు. ఆ స్వరములు ఈ గ్రీవంలో ఉన్నాయి అక్కడ. ఈ స్వరాలు ఏం చేస్తాయి అనంటే మూలాధార చక్రం నుంచి వచ్చేటువంటి వ్యంజనములకు అనగా హల్లులకు కలుస్తాయి. ఈ హల్లులకు కలిసినప్పుడు అప్పుడు ఒక అక్షరం ఏర్పడుతుంది. అక్షరం అనే దానికి అర్థం ఏమిటంటే అసలు నాశము లేనిది అని అర్థం. అనగా నాశము లేనటువంటి ఒక అక్షరం బయటికి రావాలి అనంటే మూలాధార చక్రం నుంచి వరుసగా పైకి వస్తూ ఈ 5 చక్రాలను 4 చక్రాలను దాటుతూ వస్తూ 5వ చక్రం అయినటువంటి ఆ విశుద్ధి చక్రంలో ప్రవేశించుతుంది ఈ వ్యంజనం. ఈ వ్యంజనం ప్రవేశించేటప్పుడు
ఆ విశుద్ధి చక్రంలో ఉన్న అచ్చు ఏం చేస్తుందంటే ఈ వ్యంజనానికి ప్లస్ అవుతుంది. అంటే ఉదాహరణకి కా ఉందనుకోండి, ఆ కాలో ఏమున్నాయి, రెండు ఉన్నాయి. ఒకటి హల్లు, ఒకటి స్వరము ఉన్నది. హల్లు అంటే ఇక్ అనేటువంటిది, హల్లు ఇక్ అనేటువంటిది. స్వరం అనేటువంటిది ఆ, అట్లా అనమాట. అప్పుడు ఇక్ ప్లస్ ఆ, కా అన్నాం అదనమాట. ఇది అది మీరు ఒక్కసారి కనుక గుర్తు చేసుకుంటే, ప్రాచీన కాలంలో నేర్పేటప్పుడు, అక్షరాలు నేర్పేటప్పుడు కాకుడింతం అని నేర్పుతారు. కా కాకుది కా, కాకుడిస్తే కా, కాకు దీర్ఘం కా, కాకి అని ఈ విధంగా ఈ కి ఇట్లా. అంటే అర్థం ఏంటి, హల్లులకు ఈ స్వరాలు చేరితే అప్పుడు ఏమవుతుంది, అక్షరం ఏర్పడుతుంది. కొన్ని అక్షరాలు కలిస్తే ఒక పదం అవుతుంది, కొన్ని అక్షరాలు కలిసి ఒక పదం అవుతుంది. ఇటువంటి పదాలు కొన్ని కలిస్తే ఒక వాక్యం అవుతుంది. కాబట్టి వీటన్నింటికి కూడా వరుసగా చూసుకుంటూ వస్తే ఆ విశుద్ధి చక్రంలో ఉండేటువంటి స్వరములు ఉన్నాయే, అవి వీటికి ప్రాణం పోస్తాయి. ఆ ప్రాణం పోస్తే బయటకు వస్తుంది అనమాట. ఈ అక్షరం బయటకు వస్తుంది. ఈ విశుద్ధి చక్రం దగ్గరే ఉండేటువంటి వాయువు 5 పంచప్రాణాల్లో ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక వాయువు, దాన్ని ఉదాన వాయువు అంటారు. ఆ ఉదాన వాయువు ఈ కంఠంలో ఉంటుంది. ఈ కంఠంలో ఉండటం వలన ఇప్పుడు మనం మంచినీళ్ళు తాగుతున్నామండి, లోపలికి పోవాలి, పంపిస్తుంటాయి. అన్నం తింటున్నాం, లోపలికి పంపిస్తుంటుంది. అలానే ఏమైనా సరే తింటున్నాం, లోపలికి పంపించేసేస్తుంటుంది. ఆ శక్తి అనమాట అది. అలానే మాట్లాడటానికి ఉపయోగపడుతుంటుంది అనమాట. అట్లా ఇంకా అత్యంతమైనటువంటి గొప్ప ప్రయోజనం చేసేది ఏంటంటే ఉదాన వాయువు ఈ కంఠంలోనే ఉంటుంది. ఉదాన వాయువు ఏం చేస్తుందంటే మరణ సమయంలో ఉపయోగపడుతుంది. మరణ సమయంలో కొంతమంది చూడండి అంటారండి, ఏముందండి గంటలో పోయినాడండి అంటారు. అంటే అర్థం ఏంటి, ఉదాన వాయువు అతనికి ఏ పుణ్యకర్మ వలనో సహకరించింది. ఆ సహకరించడం వలన పీడించకుండా, ఆ మనిషిని పీడించకుండా తొందరగా పంపించేటువంటి ఆ శక్తి. ఆ మనిషిని పీడించాలనుకోండి, ఏదో కర్మఫలాలు ఉన్నాయి, లేకపోతే ఎవరు రకరకాలైనటువంటి ఉంటుంటాయి కదా, అందుకని తొందరగా పోడు, నెల రోజులకు కూడా పోడు, ఆ హాస్పిటల్లో పడి ఉంటారు రకరకాలు. అంటే ఏంటంటే ఉదాన వాయువు సహకరించటం లేదు అని అర్థం. అది అనగా ఉదాన వాయువుకి వ్యతిరేకమైనటువంటి పనులు చేశాడు ఈయన, అందువలన అది పట్టుకున్నది. అదే అందువల్ల అనమాట. కాబట్టి ఆ కంఠములో ఉన్నటువంటి ఆ చక్రము, ఆ వాయువు ఉన్నదే అంత విశేషమైనటువంటిది. అక్కడికి వచ్చేటప్పటికి ఆ విశుద్ధి చక్రం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన పూర్తిగా శుద్ధి అయిపోయినాడు. పూర్తిగా శుద్ధి అయిపోయినాడు విశుద్ధి చక్రం దగ్గరికి. ఎట్లా శుద్ధి అయిపోయినాడు, అక్కడ దాకా ఎలా వచ్చేసాడు ఆయన, ఆ విశుద్ధి చక్రం దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ కింద నుంచి వచ్చాడు కదా, వచ్చినటువంటి మూలాధారం నుంచి వస్తున్నాడు కదా, వచ్చినటువంటి వాడు అక్కడికి రాగానే ఆ చక్రంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అనగా అర్థం ఏమిటి, మురికికి సంబంధించినవి వాటన్నిటినీ చీల్చివేసేసాడు విశుద్ధి చక్రంలో. అనగా అసలు ఒక్క మాట చెప్పాలంటే ప్రతి చక్రంలోనూ ఉన్నటువంటి దోషాలను నెట్టివేసేస్తూ ముందుకు సాగుతున్నాడు అని అర్థం. ఈ విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి వాటిని కూడా నెట్టివేసేసి దాన్ని శుద్ధి చేసుకున్నాడు అని అర్థం. అది విశుద్ధి చక్రాన్ని కూడా శుద్ధి చేసుకున్నాడు. శుద్ధి చేసుకోవటం వలన తర్వాత వెళ్ళేటప్పటికల్లా శుద్ధి అయినటువంటి వాడు ఎలా ఉన్నాడు అని అంటే, ఆజ్ఞాచక్రాన్ని దగ్గరికి పోయేటప్పటికి ఎలా ఉన్నాడంటే ఆయనకి మొత్తం ఈ మోహం అంతా వదిలించేసేసుకున్నాడు, విశుద్ధి చక్రంలో కడిగేసేసుకున్నాడు. అనగా అర్థం ఏంటి, మనం స్నానం చేస్తే శుభ్రంగా ఎట్లయితే ఉంటామో అట్లా ఆయన అప్పటిదాకా వచ్చిందాకా ఒక పెద్ద రూపంతో వచ్చేసాడు. ఆ సింహికని సంహరించాడు. ఆ తర్వాత చాలా గొప్ప గొప్పమైనటువంటి రూపాలు ఇవన్నీతోటి వచ్చాడు కదా, అవన్నీ కూడా వీటన్నింటిని కూడా వదిలించేసేసుకున్నాడు. అవన్నీ ఏమిటి, మోహము. అది తర్వాత చెప్తాడు, ఆ విషయమే దీనిలో చెబుతున్నాడు. 38వ పేజీలో చివరి శ్లోకం, సుందరకాండం ప్రథమ సర్గలో లాస్ట్ శ్లోకం 210వ శ్లోకంలో
సాగరం దానవ పన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదధే తదా దదర్శ లంకాం అమరావతీమివ. ఆయన దానవ పన్నగాయుతం, దానవులంటే రాక్షసులు, పన్నగులంటే పాములు అని అర్థం. ఈ సంసారం అనే సాగరంలో రాక్షసులు ఉన్నారు, పాములు ఉన్నాయి అనగా అర్థం. రాక్షసులు అంటే సంసార సాగరంలో పీడించేటువంటి వాళ్ళు, రకరకములైనటువంటి వాళ్ళు ఉంటుంటారు, శత్రువులు ఉంటుంటారు. పన్నగము అంటే పాములంటే కష్టాలు, చెప్పలేని కష్టాలు ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటినీ బలేనా, అక్కడేమో పైకేమో అర్థం ఏంటి, ఆంజనేయ స్వామి వారు తన యొక్క బలముతోటి దాటాడు అని అర్థం. లోపల అర్థం ఏమిటి, బలేనా అంటే యోగ బలము వలన అని అర్థం. ఆ యోగ బలము వలన మహోర్మి మాలినం, ఆ గొప్ప మహాసముద్రమును విక్రమ్య పరాక్రమించి దాటాడు అని అర్థం. ఇక్కడ ఊర్మి మాలినం, ఊర్ములు, షడూర్ములు అని అర్థం. పైకి చెప్పకుండానే వాల్మీకి చెబుతున్నాడు. షడూర్ములు, షటూర్ములు, ఆకలి దప్పిక అనేటువంటి షడూర్ములు ఉంటాయి అనమాట. వీటన్నిటిని కూడా దాటాడు. ఇవన్నీ దాటాడు అని అంటే వాడికి ఆకలి దప్పికలు ఇటువంటివి కూడా ఏమీ లేవు ఆ యోగ సాధకుడికి. ఎప్పుడైతే విశుద్ధి చక్రాన్ని దాటాడో అన్నీ ఈ జీవుడికి ఏవైతే ఉంటాయో వీటన్ని లక్షణాలు అవన్నీ కూడా దాటేశాడు ఈయన. అవన్నీ దాటేసే మహోర్మి మాలినం దాటేసేసి, ఆ మహాసముద్రాన్ని దాటేసేసి అక్కడ ఎక్కడికి చేరాడు, లంకాం అమరావతి. పైకి అర్థం ఏమిటి, లంకకి చేరాడు, రావణాసుడి లంకకి. రెండో మాట అర్థం ఏమిటి, అమరావతి అన్నాడు. అమరావతి అంటే పైకి అర్థం ఏమిటి, ఇంద్రుడు రాజధాని అని అర్థం వస్తుంది. అనగా ఇంద్రుడు రాజధాని, స్వర్గలోకంలో ఆయన యొక్క రాజధాని పేరు అమరావతి అని అర్థం. కానీ అమరావతి అంటే అంటే మరణము లేనిది, మర అమర, మరణము లేనటువంటిది అనగా మోక్ష పదము అని అర్థం. అమరావతి అంటే అర్థం మోక్ష పదము. ఆ మోక్ష పదమును అంత దూరంలో దదర్శ అనగా అంత దూరంలో ఒక 2 మైళ్ళ దూరమో 4 మైళ్ళ దూరంలోనో అమ్మయ్య అనుకుంటుంటారు చూసారా. ఎక్కడికో వెళుతూ ఫలానా చోటుకి వెళ్ళాలి, 20 మైళ్ళ ద్వారా నడిచారు. కొంత దూరం వెళ్ళేటప్పుడు ఎక్కడో అంత దూరంలో ఆ కొండ, ఎక్కడ ఆ కొండ దగ్గరే ఉంది ఊరు అనేటప్పటికి ఆ కొండ కనపడి అమ్మయ్య ఆ కొండ కనపడుతుంది, ఇంకొక గంటలో వెళ్ళిపోతాము అని అనుకుంటాము. అట్లనే అది చూడంగానే ఆ స్థానం గుర్తుకొచ్చేసేసింది అనమాట. దగ్గరకు వస్తుంది. దదర్శ సూచను, అమరావతిని అంత దూరంలో ఉండే ఆ మోక్ష మార్గమును ఆంజనేయ స్వామి వారు దర్శనం చేసుకునేను. ఇంకా లోపలికి చేరాలి కదా, అమరావతి అంటే మోక్షపదం పరమపదంలోకి అమ్మవారి ఇంట్లోకి చేరాలి కదా. అమ్మవారి ఇంట్లో చేరాలంటే ఏమిటి, అడ్రస్ చెప్పమన్నారట. సాధకుడు అడిగాట, అమ్మవారి ఇంటికి వెళ్ళాలి, నాకు అడ్రస్ చెప్పండి అన్నట్టు. సహజంగా ఎవరికన్నా సరే నాకు అడ్రస్ చెప్పండి మీ ఇంటికి వచ్చేస్తానంటే అడ్రస్ రాసుకుంటే అడ్రస్ దాని ప్రకారంగా వచ్చేస్తాడు. అట్లనే అమ్మవారి ఇంటికి చేరాలంటే అడ్రస్ చెప్పమన్నారు. చెప్పమనేటప్పటికి అప్పుడు చెప్పారనమాట. ఏమని చెప్పారంటే సుధా సముద్రము అని అన్నారు. అందులో ఒక ద్వీపం ఉంది అన్నారు. అయ్యా సుధా సముద్రం అదిగో పైన కనపడుతున్నదండి, ఉన్నదండి, అక్కడికి వెళ్ళండి, అది సుధా సముద్రము, తెల్లని సముద్రం అండి అది, ఆ సముద్రం దగ్గరికి చేరు అన్నారు. ఆ చేరిన తర్వాత ఆ సముద్రాన్ని దాడుతూ ఉంటుంటే ఒక ద్వీపం వస్తుంది అన్నారు. ఆ ద్వీపం అమ్మవారు ఉండే ద్వీపం పేరు చింతామణి ద్వీపం అండి అన్నారు. ఆ ద్వీపం దగ్గరికి చేరంగానే అక్కడ నీకేం కనపడుతుంటాయి అనంటే కడిమి చెట్లు. ఆ ద్వీపం ఎన్ని ఉన్నాయో చుట్టూ రౌండ్గా ఉన్నాయి. ఆ కడిమి చెట్లు ఉన్నాయి అన్నమాట. ఆ కడిమి చెట్లు ఉన్నాయి చూశారు. ఆ కడిమి చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ కడిమి చెట్లని దాటుము అన్నారు. దాటావు. దాటిన తర్వాత ఏం చేస్తావు అంటే చింతామణి గృహం ఉన్నది, ఒక పెద్ద తెల్లని బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళు అన్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటున్నాడు, అడ్రస్ అంతా రాసుకుంటున్నాడు.
అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళంగానే అప్పుడు నీకేం కనపడుతుంటుందని అంటే ద్వారం 4 ద్వారాలు ఉన్నాయి ఆ చింతామణి గృహానికి. 4 ద్వారాలంటే 4 వేదాలని అర్థం. ఇక్కడ అర్థం ఏమిటనమాట, నలువైపుల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఏ రూపం నుంచి ఏ దారి నుంచి అయినా అమ్మవారిని చేరుకోవచ్చు అని అర్థం. అది యోగం ద్వారా చేరుకోవచ్చు, భక్తి ద్వారా చేరుకోవచ్చు, అట్లా ఈ విధంగా రకరకములైనటువంటి కర్మల ద్వారా చేరుకోవచ్చు అని అర్థం. అది వేదాధ్యయనం ద్వారా చేరుకోవచ్చు ఇట్లా అనమాట. అది అందువలన కాబట్టి నీకు ఏదో ఉన్నది, నువ్వు వేదాధ్యయనము లేకపోతే ఉపాసన ఏవో ఉన్నది కాబట్టి ఉన్నది కాబట్టి ఆ ద్వారం ద్వారా ఆ ఉపాసన ద్వారం దాకా లోపలికి చేరు అన్నాడు. చేరావు. చేరిన తర్వాత లోపలికి చేరంగానే చుట్టూ అనేక మంది దేవతలు కనపడుతూ ఉంటుంటారు. దేవతలు అమ్మవార్లు చాలామంది కనపడుతుంటారు, రౌండ్లుగా ఉంటుంటారు. వాళ్ళందరినీ దర్శనం చేసుకుంటూ అనగా వసిన్యాది వాగ్దేవతలు ఉంటారు. వసిన్యాది వాగ్దేవతలు ఉంటారు. వాళ్ళని దర్శనం చేసుకొని ఇంకా ముందుకు సాగుతూ ఉంటుంటే నీకు అమ్మవార్లు 3 కనపడతారు. వాళ్ళు ఎవరనగా లక్ష్మి, సరస్వతి, మహాకాళి అనగా పార్వతి. ఇట్లా 3 కనపడుతుంటారు. అనగా అమ్మవార్లు 3 కనపడుతుంటారు. ఆ 3కి నమస్కారం చేసి వాళ్ళ అనుగ్రహం తీసుకొని ఇంకా ముందుకు సాగుతూ ఉంటుంటే అమ్మవారు అక్కడ సింహాసనాధిష్ఠితై అప్పుడు సింహాసనేశ్వరి అక్కడ కనపడుతూ ఉంటుంది. ఆ అమ్మవారి ఎలా ఉన్నదని అంటే అరుణ, సర్వారుణ, ఎర్రగా కనపడుతూ ఉంటుంది అమ్మవారు. ఆ అమ్మవారి చేతిలో మనోరూపేక్షు కోదండ, పంచతన్మాత్ర సాయక, నిజారణ ప్రభాపుర, మజ్జత్ బ్రహ్మాండ మండల, చంపకాశోక పున్నాగా కురువింది. ఈ విధంగా నీవు చదువుకున్నావు కదా, ఇవన్నీ నీకు అర్థమవుతాయి. ఇది అడ్రస్సు కాబట్టి ఈ అడ్రస్ దాన్ని కూడా పట్టుకొని అన్నారు. అనేటప్పటికి ఈ సాధకుడు మన ఆంజనేయ స్వామి వారు వెళుతూ ఉన్నటువంటి వాడికి ఈయనకి దదర్శ లంకాం, అంత దూరంలో నుంచి అమరావతిని అనగా పరమపదాన్ని దర్శనం చేసుకున్నాడు. విశుద్ధి చక్రం నుంచే దర్శనం చేసుకున్నాడు. ఆ దర్శనం చేసుకున్నటువంటి వాడుకు ఆ తర్వాత ఆజ్ఞాచక్రం ఉంది. ఆజ్ఞాచక్రానికి వెళ్ళాలి కదా, మరి అక్కడికి ఆజ్ఞాచక్రాన్ని దగ్గరికి వెళ్ళామంటే ఇక దగ్గరే ఇంకొక 2 అడుగుల్లో ఇక పరమపదం అమ్మవారి దగ్గర చేరతాడు. ఇక ఆజ్ఞాచక్రాన్ని దగ్గరికి వెళ్ళాలి కదా, అందుకని అక్కడి నుంచి విశుద్ధి చక్రం దగ్గర తన యొక్క మొత్తం మోహాన్ని పోగొట్టుకున్నాడు. అది మోహాన్ని అంతటినీ పోగొట్టుకున్నాడు. పెద్ద పరాక్రమము మనకు అంత క్రితం చెప్పాడు. మహా వృషభం వలె ఉన్నాడు, మహా ఏనుగు వలె ఉన్నాడు, గొప్ప శరీరంతో ఉన్నాడు. అట్లా ఈ విధంగా ఇవి అన్నీ చెప్పాడు. అవన్నీ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏంటి, దేంతో అవన్నీ ఉంటే లంకలో అమ్మవారిని ఎట్లా అన్వేషణ చేస్తాడు? ఈయన కొండంత శరీరం పెట్టుకొని లంకలో తిరుగుతుంటే అందరూ పట్టుకోరు అట్లా. అందువలన అవన్నీ ఏవైనా సరే అవన్నీ వదిలేసేసి కేవలం బుద్ధితోటే పనిచేయడానికి సిద్ధమైనాడు. అది 2వ సర్గ. ఈ 2వ సర్గలో ఒక విశేషమైన ఉన్నది. 2వ సర్గలో 3వ శ్లోకంలో యోజనానాం శతం శ్రీమాన్ తీర్త్వాపి ఉత్తమ విక్రమ, ఆ మాట విడదీసుకోవాలి. ఉత్తమ విక్రమ, ఉత్తమమైనటువంటి విక్రమ అంటే పరాక్రమం కలిగినటువంటి వాడు, ఉత్తమ పరాక్రమం కలిగినటువంటి వాడు. ఉత్తమ పరాక్రమం అని అంటే ఉత్తముడు అని అంటారు చూడండి. ఉత్తముడు అంటే శ్రేష్ఠుడు అనేటువంటి దీనిలో అర్థం వస్తుంది అనమాట. అనగా ఈయన యొక్క పరాక్రమం ఎల్లప్పుడూ ఒకటిగానే ఉంటుంది. ఒకప్పుడు తక్కువ, ఒకప్పుడు ఎక్కువ, ఇది అనేటువంటిది ఎప్పుడు అలానే ఉంటుంది. ఒకప్పుడు తక్కువగా ఉండదు, ఒకప్పుడు ఎక్కువగా ఉండదు, ఇట్లా ఉండదు ఇటువంటి వాళ్ళకి. అందువల్లే ఈయనకి శ్రీమాన్ అనేటువంటి ఒక బిరుదు వేశాడు. ఇక్కడ దీనిలో సుందరకాండలో శ్రీమాన్ అనేటువంటిది ఒక 10 చోట్ల వస్తుంది. ఈ శ్రీమాన్ అనేటువంటి పదము నామము విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామాల్లో కూడా శ్రీమాన్ 4-5 చోట్ల వస్తుంది.
శ్రీమాన్ అనేటువంటి మాట గౌరవవాచకం. ఎవరికైనా ఉపయోగించి ఇప్పుడు సహజంగా అందరూ శ్రీ అని రాస్తుంటుంటారు, శ్రీ అని రాస్తుంటారు. శ్రీమాన్ అనేటువంటి మాట రాయటం ఎక్కువగా వైష్ణవులకి అలవాటు. ఎట్లయినా ఒకటే, అది రాసిన ఇది రాసిన ఒకటే, ఎట్లయినా సరే. కాబట్టి ఆంజనేయ స్వామి వారిని శ్రీమాన్ అనే తోటి ముందుగా ఆయన యొక్క పేరుకి శ్రీమాన్ అనే చేర్చి చెబుతున్నాడు. ఆయన ఇంత దూరం 100 యోజనానాం 100 యోజనములు, 100 యోజనములు అనగా అర్థము 100 × 8 అంటే 800 మైళ్ళు. 800 మైళ్ళ దూరము ఆయన ఏమాత్రం కష్టపడకుండా వచ్చేసాడు. 800 మైళ్ళు ఏమాత్రం కష్టపడకుండా, నేను కష్టపడ్డాననేటువంటిది లేకుండా సుఖంగా ఊగి వచ్చేసాడు. అందుకనే ఆయన ప్రథమ సర్గలో సుపర్ణమివచ ఆత్మానం అని అన్నాడు. అంటే గరుత్మంతుని వలె భావించుకున్నాడు. గరుత్మంతుడికి ఒక లెక్కలోది కాదు గరుత్మంతుడికి, అలా గరుత్మంతుడిలాగా వచ్చేసాడు అని చెప్పారు. ఇక 4వ శ్లోకంలో ఒక గొప్ప విశేషం ఉన్నది. ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి 4వ శ్లోకం ఏమిటంటే శతాని అహం యోజనానాం, అహం నేను. ఇక్కడ ఈ శ్లోకంలో గొప్ప విశేషం ఉంది. అందరూ ఇదే, అందువలననే ఈ తెలుసుకోవాల్సింది, ఈ సుందరకాండ తెలుసుకోవాల్సింది. ఈయన ఏమంటున్నాడో తెలుసునండి, అహం నేను యోజనానాం శతాని, యోజనానాం శతాని, శతాని యోజనం అంటే 100 యోజనములను సుబహూన్యపి సులభముగా క్రమేయం దాటాను. అయితే కిం పునః సాగరస్య అంతం సంఖ్యాతం 100 యోజనం, ఈ సాగరమును దాటడం చివరి వరకు కూడా నాకు ఒక లెక్కలోది కాదు. ఇక్కడ అహం అనేటువంటి పాదం వేసినాడు, జాగ్రత్తగా కనిపెట్టండి. ఇంత దూరం వచ్చినటువంటి వాడికి అనగా అర్థం ఏమిటి, ఈయన జయించుకొని వస్తూ ఉన్నాడు కదా, వస్తున్నప్పుడు ఇతనికి అహం కలిగింది. ఇక్కడ ఉన్నది ఇదే ఇక్కడ విశేషం. అహం, అహం అనేటువంటిది నేను, అహంకారము, గర్వము. అది ఆంజనేయ స్వామి వారికి కూడా ఇక్కడ అహంకారం కలిగింది. ఎందుకు చెబుతున్నాడంటే అంతటి వాడికే అహంకారం ఉంటుందండి. ఈ సామాన్యుడైనటువంటి వాడికి లేకపోవడం ఏమిటి? ఎంత సాధించినటువంటి వాడికి, ఎవరూ సాధించలేనటువంటి దుష్కరం కర్మ కదా, అటువంటిది సాధించాడు గనక ఈయనకి కూడా అహం వచ్చేసేసింది అని అర్థం అనమాట. ఈ అహం అనేటువంటిది ఎక్కడి నుంచి ఉన్నది అని అంటే దేవతల దగ్గర నుంచే వచ్చింది అహంకారం. వాళ్ళే నేర్పారు. ఎలా నేర్పారంటే ఒక ఉదాహరణ, బ్రహ్మదేవుడు ఉన్నాడట. బ్రహ్మదేవుడు ముందు పుట్టాడట, ఆ తర్వాత విష్ణువు పుట్టాడట, ఆ తర్వాత రుద్రుడు పుట్టాడట. ముగ్గురు. ఈ ముగ్గురు పుట్టిన తర్వాత పెద్దవాడు ఎవరు ఇందులో? అగ్రజుడు బ్రహ్మదేవుడు, రెండోవాడు విష్ణువు, మూడోవాడు రుద్రుడు. అందుకని దీని నారాయణ ఉపనిషత్తులో కూడా బ్రహ్మ జాయతే రుద్రో జాయతే, చూడండి వరుసలో ఎట్లా చెప్పుకుంటూ వచ్చాడు. పుట్టాట. పుట్టిన తర్వాత ఈ బ్రహ్మదేవుడికి ఈయనకి 5 తలకాయలు ఉన్నాయట. ఈ బ్రహ్మదేవుడికి వాళ్ళందరికీ ఒక్కొక్క తలకాయ ఉంది. పైగా వీడికి 5 తలకాయలు ఉన్నాయి. వీడికి స్పెషలిస్ట్గా ఉన్నాడు. వీడు ఏమంటున్నాడంటే బ్రహ్మదేవుడు, అందుకని చిన్నవాడు ఉన్నాడు కదా రుద్రుడు, అరే నువ్వు, నేను పెద్దవాడిని కదా, నువ్వు నాకు నమస్కారం చేయాలి. తెలిసినా ఏమనుకున్నావు? పెద్దవాళ్ళంటే ఏమిటనుకున్నావు? పెద్దవాళ్ళని గౌరవించాలి, నువ్వు నమస్కారం చేయాలిరా అన్నాడు. అసలు రుద్రుడు అంటే అర్థం ఏమిటి? రుద్ర అంటేనే కోపం. ఆయన ఈ చిన్నవాడికి కోపం. అనగా చిన్నవాడి కోపం కదా, చిన్నవాడి కోపంగా ఉంటుంది కాబట్టి వాడిని బుజ్జగించాలి, శాంతంగా చూడాలి అని లేకుండా ఈ బ్రహ్మదేవుడు ఏం చేశాడు? వాడిని ఒత్తిడి పెడుతున్నాడు. ఈ చిన్నవాడిని నన్ను గౌరవించవా, అది ఇది అని. ఈ రుద్రుడు కోపం వచ్చింది. ఈ కోపం వచ్చి ఏం చేశాడు? త్రిశూలంతో 5 తలకాయలు ఉన్నాయి కదా, 5 తలకాయల్లో ఒక తలకాయని నరికి పారేశాడు. 4 ఉన్నాయి. 4 ఉండేటప్పటికీ అప్పుడు వెంటనే అమ్మవారిని ప్రార్థించాడు. అమ్మవారు అంటే అర్థం వాళ్ళ అమ్మని అడిగాడు. అది ఇంట్లో కూడా చూసుకోండి, 2 పిల్లలు ఉన్నారనుకోండి,
ఏదో పెద్దవాడు చిన్నవాడిని కొడుతున్నాడు, చిన్నవాడు పోయి తల్లి దగ్గర పోయి చెప్తాడు, అమ్మ నన్ను వీడు కొడుతున్నాడే అని చెబుతుంటాడు. అట్లనే కానీ వీడేం చేశాడు, ఇక ఈ 4 తలకాయలు కూడా నరుకుతాడేమోనని ఇక అహంకారం పోయి తల్లిని అడిగాడు, చూడు చిన్నవాడు నన్ను ఒక తలకాయ నరికాడు అని చెప్పగానే వెంటనే అమ్మవారు తన 4 చేతులతోటి పైకి ఎత్తి, శుభమస్తు, నీకు ఆ 4 తలకాయలు ఉంటాయిరా, ఇక నీకు తిరుగులేదురా, ఒరే రుద్రుడు నువ్వు వెళ్ళకుండా కూర్చో, ఇక జీవాకి పని అన్నది. అందువలన ఈ విషయాన్ని ఎక్కడొస్తుంది, సౌందర్యలహరిలో వచ్చింది. ఆ సౌందర్యలహరిలో ఏ శ్లోకమో కనిపెట్టుకోండి. మీరు సౌందర్యలహరి బాగా చదువుతున్నటువంటి వాళ్ళు కదా, ఇప్పుడు పట్టుకోండి ఇది. ఎందుకనంటే అహంకారం అనేటువంటిది ఉంటే అలా జరుగుతుంది అని అర్థం. అట్లనే ఇక్కడ అహంకారం అహం అనేటువంటిది ఈయన కలిగింది. అందువలన అహం అనేటువంటిది కలిగింది కాబట్టి ఈయన ఏం చేశాడు, అహం అనేది కలిగిన ఆయన యొక్క బుద్ధితోటి తెలివితేటలతోటి సాగుతూనే ఉన్నాడు ఆయన. కానీ కొంత ఏమనుకున్నాడు, కొంత అహం అనేటువంటిది కలిగింది అనమాట. కొంచెం ఆ కలగటం వలన ఫలితం ఏం జరిగింది అది అర్థం. అది అహం అనేది కలిగింది. ఆ కలిగిన ఏంది సరే ముందు ఆ తర్వాత వెళ్తున్నాడు, ఎక్కడికి లంకలోకి వెళుతున్నాడు. ఆ వెళుతుంటే ఆ లంకగా ఆ ద్వారం ముందు లంకిణి, అసలు సహజంగా చాలామంది లంకిణి అని అంటుంటారు. అది వ్యాకరణ దోషం, అది తప్పు. అది లంకిణి అనే మాట దీనిలో ఎక్కడా లేదు. లంకిణి అనకూడదు, లంకా అనాలి. అది అనగా స్త్రీలింగ శబ్దం. అది ఆ దేవత పేరు లంకా, అంతే. ఆ దేవత పేరు అనగా ఈ దేవత పేరు ఏమిటంటే గ్రామ దేవత. ప్రతి గ్రామానికి దేవత ఉంటుంది, గ్రామ దేవత అంటారు. అలానే అయోధ్యకి దేవత, అయోధ్య అనేటువంటిది ఒక దేవత. అందుకని రామచంద్రమూర్తి ఆ అయోధ్యను వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఏం చేశాడు, అంత దూరంలో ఆ గ్రామ దేవతకు నమస్కారం చేసి అడవిలోకి ప్రవేశించాడు. అలానే ఇక్కడ లంక అనేటువంటి ఆమె ఆ లంకకు దేవత. ఈమె పేరుతోటే లంక అనే పేరుతోటి వచ్చింది అని అర్థం. అసలు ఈ లంక అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అసలు అని చూస్తుంటే ఏం చేశారనమాట, ఈ విశ్వకర్మట, ఆయన ఎంతసేపటికి ఇంజనీర్ కదా విశ్వకర్మ. ఈ విశ్వకర్మట ఏం చేశాట, లంకను సృష్టించాట, బంగారు లంక అని. ఆ బంగారు లంకను సృష్టించి ఆ లంకనిట బ్రహ్మదేవుడికి దానం ఇచ్చేసేట. నీకు ఇచ్చేస్తున్నాను ఈ సామ్రాజ్యం నీకు అని ఇచ్చేసేట. ఇచ్చేస్తే ఈ బ్రహ్మదేవుడు ఏం చేశాడట, తన యొక్క మనవడైనటువంటి కుబేరుడికి ఇచ్చేసేట. కుబేరుడు తపస్సు చేస్తున్నాడు. బ్రహ్మ వచ్చాడు, ఏమిట్రా నీకేం కావాలంటే, ఏదైనా రాజ్యం ఏమనంటే ఇది నా లంక ఉందిరా తీసుకోరా అని లంక ఇచ్చేసేట. ఆ లంకలో యక్షులను పెట్టాడు, రాక్షసులు కాదు యక్షులు. ఆ యక్షులు అనేటువంటి వాళ్ళు కూడా ఒక దేవతా గణం వాళ్ళు. ఈ యక్షులకు రాజుగా ఉండరా అని చెప్పి ఇచ్చేసేట. ఇచ్చేసేసి ఆయనకి ఒక విమానం కూడా ఇచ్చేసేట, పుష్పక విమానం. ఆ పుష్పక విమానం ఇచ్చేసేసాడు. ఆ లంకలో ఉన్నాడు, ఆయన పరిపాలన చేసుకుంటూ ఉన్నాడు. అనగా లంకలో ఉన్నది ఎవరు అసలు, యక్షులు, రాక్షసులు కాదు. అది బంగారు లంకే, కానీ అసలు వాస్తవానికి ఎవరిది, కుబేరుడిది. అది ఇట్లా జరుగుతూ ఉంటుంటే తర్వాత రావణాసురుడు వచ్చాడు. ఈ రావణాసురుడు వచ్చిన తర్వాత ఆ కథ అంతా ఇంకా ఉంది చాలా. ఆ రావణాసురుడు వచ్చిన తర్వాత రావణాసురుడు ఏం చేశాడనంటే, తండ్రి ఆస్తి ఇది కాబట్టి నువ్వేనా ఎప్పుడు పరిపాలించేది, నేను పరిపాలిస్తానంటే అప్పుడు కుబేరుడు అంటాడు, వరే మన ఇద్దరం పరిపాలిద్దాంరా, మన ఇద్దరం భోజనం చేద్దాంరా ఇది అని చెబితే కాదు అని చెప్పి వెళ్ళగొట్టేస్తాడు. ఈ వెళ్ళగొట్టాడు కుబేరుడు ఏం చేస్తాడు, తండ్రి దగ్గరకు వస్తాడు. తండ్రి దగ్గరకు వచ్చేసేటప్పటికి, ఒరే వీడు అసలే ఉగ్రవాది, వీడు రావణాసురుడు, వీడు ఎంతసేపు వాళ్ళ మేనమామ చెప్పినట్టు ఉంటుంటాడు, వాళ్ళ మేనమా, వాళ్ళ అమ్మ, వాళ్ళ పార్టీ ఇదంతా వీడిది, వాళ్ళు చెప్పినట్టుంటే చెప్పిన మాట వీడు వీడితో ఎందుకురా గొడవ, కాబట్టి నీకు ఒక ప్లేస్ చూపిస్తున్నాను, దూరంగా ఒక ప్లేసు, హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి అలకాపురి ఉన్నది,
అక్కడికి నీ యక్షులందరినీ గుంపేసుకొని అక్కడ ఇవ్వో, ఆ పోతూ నీ విమానం కూడా తీసుకొని పో అన్నాడు. మొత్తం ఇల్లంతా ఖాళీ చేసేసాడు. ఎవరు? ఈ కుబేరుడు. ఖాళీ చేసే శుభ్రంగా మొత్తం యక్షులు విమానం ఇదంతా తీసుకొని ఆస్తి పాస్తి అంతా తీసుకొని పోయినాడు. ఎక్కడికి? అలకాపురి, హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి అలకాపురికి వెళ్ళిపోయినాడు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటున్నాడు. అక్కడ ఉంటుంటే ఈయన ఏం చేశాడు? రావణాసురుడు రాక్షసులను తీసుకొని వచ్చాడు. ఈ రాక్షసులు ఎక్కడ ఉన్నారు అని అంటే తన మేనమామ దగ్గర పెద్ద గ్రూప్ ఉంది, రాక్షస గ్రూప్. మేనమామ దగ్గర మాలిని అనేటువంటి వాడు, మాలిని సుమాలిని అనేటువంటి వాడు, వాళ్ళ దగ్గర ఉన్నారు ఈ రాక్షస గుంపు. వీళ్ళందరూ ఎవరంటే వీళ్ళందరూ పాతాళంలో దాక్కున్నారు. వీళ్ళందరూ ఏంటంటే అంత క్రితం అనగా రామావతారం రాకముందు, ఈ అవతారాలన్నీ రాకముందు విష్ణువుతోటి తగులు పడ్డారు. వీళ్ళు తగులు పడి విష్ణువు యొక్క పరాక్రమాన్ని తట్టుకోలేక వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ పోయి చోట దాక్కున్నారు ఈ రాక్షసులు. ఆ తర్వాత విష్ణువు రాముడిగా జన్మించి వచ్చాడు. రాముడు వచ్చేసేసాడు. తర్వాత వచ్చాడు. ఇవన్నీ తర్వాత ఎప్పుడో సంగతి, తర్వాత రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రాక్షసులందరూ ఏంటనమాట పైకి వచ్చేసేసారు. భూలోకానికి అంతటికి పైకి వచ్చేసారు. ఈ రావణాసురుడి వెంట ఈ సుమాలి మాలి ఉన్నారుగా, వీళ్ళందరూ పోగు చేసుకున్నాడు. వీళ్ళందరిని తీసుకొని లంకలో పోయి కూర్చున్నాడు. రావణాసురుడిది అయిపోయింది లంక. అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు? తపశ్శక్తి ఉన్నది కదా, తపశ్శక్తి తోటి తోటి ఓటం. ఎక్కడికి పోయినాడు? మొట్టమొదట తన అన్న అయినటువంటి కుబేరుడి మీదకే యుద్ధానికి పోయినాడు. యుద్ధానికి పోయి ఏం చేశాడు? ఆ యుద్ధంలో జయించి ఆ కుబేరుడి దగ్గర ఉన్న పుష్పక విమానాన్ని తెచ్చుకున్నాడు. ఆ పుష్పక విమానాన్ని తెచ్చుకొని ఆ పుష్పక విమానంతో ఇక రోజుకో ఊరు పోవటం ఆయన. అది ఎక్కడ పోమంటే అది. అందుకని సమాన వర్జితం అని దీనిలో కూడా తర్వాత మనకు వస్తుంది అనమాట. అది అట్లా, అది ఒక్కసారి వెళ్ళు మనస్సుతోటి అనుకుంటే చాలట. ఇంద్రలోకం పోవాలి అనుకుంటే పోతుందిట. మనస్సుతోటే. మనకి ఇప్పుడు రిమోట్ మాదిరిగా, అప్పుడు రిమోటే మనస్సు అనమాట. అప్పుడు అలా ఉన్నటువంటి ఆ లంక, అటువంటి ఆ లంక ఉన్నది చూశారు. ఆ లంకా పట్టణంకి ఎవరు దేవత అనగా లంక. ఈ లంక అనేది సృష్టించినప్పుడే ఆ లంకకి అధిదేవతగా బ్రహ్మదేవుడు పెట్టాడు ఒక స్త్రీ దేవతని. ఆ స్త్రీ దేవతని పెట్టి నీవు ఈ లంకను రక్షిస్తూ ఉండు, ఈ లంకలోకి ఎవరిని రానివ్వకుండా అని పెట్టాడు. అప్పుడు ఆ లంక అన్న తన యొక్క చరిత్ర అంతా చెప్పి చివరికి ఆంజనేయ స్వామి వారు చెబుతాడు. ఆయన నీకు ఎప్పుడంటే నీకు ఈ లంకకి చేటు కలిగేది ఒక వానరుడు వస్తాడు, ఆ వచ్చి అప్పుడు నిన్ను ఓడించినప్పుడు అప్పుడు నీకు ఈ జ్ఞానం కలుగుతుంటుంది, అప్పుడు నీకు మోక్షం సిద్ధిస్తుంది అని లంకకు చెబుతాడని. అది అట్లా ఆ విధంగా దీనిలో ఈయన వెళ్ళటం, అక్కడ వెళ్ళిన తర్వాత ఆ లంకను, లంకాది దేవతను గెలవటము ఇది జరుగుతుంటుంది. అయితే ఇందులో లంకాది దేవతని జయించడం అనేటువంటిది కొంతమంది కొన్నిటికి దోషములు ఉన్నటువంటి వాళ్ళు పారాయణ చేస్తారు. దోషాలు ఉన్నటువంటి వాళ్ళు పారాయణ చేస్తారు. ఇది ఈ సర్గ అనమాట. ఇది అందుకు పనికి వస్తుంది ఈ సర్గ అని మొత్తం మీద అన్నిటికీ పనికి వస్తుంది అనుకో. సుందరకాండ సహజంగా ప్రత్యేకంగా చెప్పారనమాట. అది అట్లా ఆయన ఆ లంకని, ఆ లంకాది దేవతని, అందులో లంకిణి అని అంటుంటారు కదా, అదే అనమాట అని చివరికి ఆ లంక అంటుంది. చివరికి 52వ శ్లోకం 60వ పేజీలో, అంటే 3వ సర్గ చివరిలో, ప్రవిశ్య శాపోపహతం హరీశ్వర ఏ వానర, ప్రవిశ్య వెళ్ళు, లోపలికి వెళ్ళు, శాపోపహతం శాపం కాస్త పోయింది నాకు, శుభాంపురీం రాక్షస ముఖ్య పాలితాం ఈ రాక్షసుడు పరిపాలించిన రావణాసురుడు పరిపాలించేటువంటి ఈ పురమునకు వెళ్ళిపో, యదృచ్ఛయా త్వం జనకాత్మజాయాం సతీ యదృచ్ఛయా స్వేచ్ఛగా ఆ సీతాదేవిని దర్శించుము అని చెప్పి ఈ యథాసుఖం వెళ్ళిపోయానని ఆశీర్వచనం కూడా ఇచ్చేసేసింది ఆ లంక. వచ్చేసాడండి. ఆ వచ్చిన తర్వాత ఈయన అంతా వెతికాడు, పిల్లంత రూపం వేసి వెతికాడు.
మధ్యలో చంద్రవర్ణన ఇవన్నీ కూడా వచ్చేసినాయి. ఇంకా విశేషాలతో ఉన్నటువంటి అమ్మవారి రూపాలు అన్నీ వచ్చేసినాయి. అన్నీ వెతికాడు. ఆ రావణ భవనాల్లో ఉన్నటువంటి పుష్పక విమానాన్ని అన్నిటినీ చూశాడు. అన్నీ ఎక్కడ చూసినా కానీ కనపట్టలేదు. తనే అంటాడు, ఒక స్త్రీని వెతకవలసి వస్తే స్త్రీలలోనే కదా వెతకాల్సింది, ఎక్కడ వెతుకుతాము? ఒక పట్టణంలోనే కదా ఉండేది వాళ్ళు, అక్కడే కదా వెతకాల్సింది. కాబట్టి నేను వెతికాను అని ఆ రావణాసురుడి యొక్క అంతఃపురం అంతా కిటికీలలో నుంచి చూశాడు, లోపల నుంచి వెళ్ళి చూశాడు, ఇవన్నీ చూశాడు. ఇక అన్నీ చూసి ఎక్కడ చూసినా కానీ ఆయనకి సీతాదేవి కనపడలేదు. మరి సీతాదేవి కనపడలేదు అని అంటే సీతాదేవి ఎట్లా ఉంటుందో ఆయనకి తెలియాలి కదా. మరి మనం ఒక మనిషికి కనిపెడుతున్నామంటే అదిగో ఆ మనిషిని ఒకప్పుడు చూసాం కాబట్టి అదిగో ఆ మనిషి వస్తున్నాడు అని అంటాం. లేకుంటే ఆ మనిషి యొక్క రూపం తండ్రి తల్లి యొక్క రూపాలను బట్టి ఆ మనిషి వస్తుంటే ఫలానా వాళ్ళ మనిషి అయి ఉంటాడులే అని ఆ రూపాన్ని బట్టి కూడా మనం చెప్పగలుగుతాం. ఏదో ఒక గుర్తు అనేటువంటిది ఉండాలి, ఉంటేనే చెప్పగలుగుతాం, లేకపోతే చెప్పలేము. కానీ మరి ఈయన ఏం గుర్తుపెట్టుకున్నాడు, ఎలా ఊహించాడు మరి ఆమెని చూడాలి అని అంటే అందుకని దీనిలో ఒక శ్లోకం ఒకటి చెప్తాడు ప్రత్యేకంగా. దీనిలో అది ఏం శ్లోకం అంటే అది చూడకుండా, అమ్మవారిని చూడకుండా ఊహించుతాడనమాట. ఇలా ఉంటుంది అని. తదున్నసం, అది ఆ శ్లోకం. తదున్నసం ఆ శ్లోకం అనగా అర్థం ఏంటి? ఆ రూపాన్ని వర్ణిస్తాడు, ఇలా ఉంటుంది అని. తదున్నసం పాండుర దంతవక్త్రం అని ఆ శ్లోకం అనమాట. అది ఆ శ్లోకం అలా ఊహించుకున్నాడు, అలా ఉంటుంది కాబట్టి ఆ మనిషిని వెతుకుదాము అని చూశాడు. అన్ని చోట్ల వెతికాడు. అన్ని చోట్ల వెతికితే ఎక్కడా కనబడలేదు. కనబడకపోతే ఏం చేసాడనమాట ఆయన, మరి ఏం చేయాలి, చనిపోవాలి అనుకున్నాడు చివరికి. ఏమిటి, ఒకసారి ఏమనుకున్నాడు, అగ్నిలో దూకి చనిపోతాను అన్నాడు. ఇంకోసారి సముద్రంలో దూకి చనిపోతాను అన్నాడు. ఇది ఎందుకు చెబుతున్నాడు అనంటే సహజమైనటువంటి మానవ సహజం, ప్రాకృతమైన సహజ లక్షణం, మానవుడికున్న ప్రాకృతమైన సహజ లక్షణం చెబుతున్నాడు. అది అర్థం చేసుకోవాలి. అంటే ఏమిటంటే మానవుడు ఏం చేస్తాడంటే తాను ప్రారంభించినటువంటి కార్యము సఫలం కాకపోతే ఏం చేస్తాడంటే ఆత్మహత్య చేసుకుందామా, రకరకాలుగా రైలు కింద పడదామా, రకరకాల ఆలోచన అట్లా ఉండేటువంటి వాళ్ళు మనకి వార్తల్లో కూడా అక్కడక్కడ కనపడుతూ ఉంటుంటాయి. అందుకని వాళ్ళందరికీ ఆంజనేయ స్వామి వారు చెప్పేది ఏమిటంటే అటువంటి కష్టాలు వస్తాయి. వచ్చినప్పుడు మీరు ధైర్యంగా ఉండి మీరు చేయవలసింది ఏంటంటే పరమాత్మను ధ్యానం చెయ్యండి అని చెప్పాడు. అది ఆ పరమాత్మను ధ్యానం చేస్తే ఆ పరమాత్మయే మీకు దారి చూపిస్తాడు. నాకు కూడా అలానే జరిగింది అని చెప్తాడనమాట. అందుకని ఆయన దీనిలో 138వ పేజీ 13వ పేజీలో 13వ సర్గలో 59వ శ్లోకం, 13లో 59 నమోస్తు రామాయ సలక్ష్మణాయ, 13వ సర్గలో 59, 138వ పేజీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. అది ఇప్పుడు ఇక్కడ ఒక విశేషం ఉంది. ఆయన ప్రారంభం వచ్చేటప్పుడు, లంకకు వచ్చేటప్పుడు ఇక్కడ దేవతలకి నమస్కారం చేశాడు. ససూర్యాయ మహేంద్రాయ పవనాయాత్మయోనయ అనేది చేశాడు. అక్కడ రామచంద్రమూర్తికి నమస్కారం చేసినట్టు లేదు. రామచంద్రమూర్తికి నమస్కారం చేయలే అక్కడేమి. అనగా రామచంద్రమూర్తిని ఏమనుకున్నాడు, ఒక మహారాజుగా అనుకున్నాడు, ఒక ఏదో రకంగా ఆయన భావనలో, కానీ పరమాత్మ భావనగా అనే భావంతో రాలే. ఎంతసేపటికి తనకున్న అలవాటు ఏమిటి, వేదాన్ని చదవటం కదా, వేదంలో ఉన్నటువంటి దేవతలకు నమస్కారం చేయటం కదా, అది రోజు నిత్యం ఉండేటువంటిది. కాబట్టి అట్లనే ఉన్నాడు. అదే అనమాట, అట్లనే ఉన్నాడు, అట్లా మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏమైందనమాట, తనకున్నటువంటి జ్ఞానంతో ఇటువంటి సందర్భంలో పరమాత్మని ధ్యానం చేద్దాము అని అనుకొని
అందుకని ధ్యానంలో కూర్చుంటే నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ దస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. మొత్తము సమస్తమైనటువంటి వాళ్ళందరూ కనపడ్డారు. తాను రోజు చేసేటువంటి సూర్యచంద్రాదులు ఏమిటి, ఇంద్రాది దేవతలు ఏమిటి, అందరూ కూడా కనపడ్డారు. అందరూ కనపడుతున్నారంటే మధ్యలో ఎవరున్నారంటే ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ఎవరనంటే రామాయ లక్ష్మణ సీత. ఇది సీతారామ లక్ష్మణులతోటి ఉన్నారు అనగా అర్థం ఏమిటి? సీతారామ లక్ష్మణులు అనేటువంటి వాళ్ళు ఏమిటి? విశిష్టాద్వైతము ఇక్కడే తెలుసుకోవాలి. విశిష్టాద్వైతం. ఆ విశిష్టాద్వైత మతస్థులకు ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది. ఇక విశేషం ఏమిటనంటే మనకు ఏదైనా కార్యానికి వెళ్ళేటప్పుడు కార్యం సఫలం కావాలనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి వారి శ్లోకాలు చాలా ఉన్నాయి. మనోజమం మారుతి తుల్యవేం ఇటువంటి చాలా ఉన్నాయి, అది చదువుకోవచ్చు. కానీ అత్యంత విశేషమైనటువంటిది ఏమిటంటే ఈ శ్లోకం. ఈ శ్లోకం ఎవరి దగ్గర నుంచి వచ్చింది అంటే వాల్మీకి రాశాడు. వాల్మీకి రాశాడంటే ఎవరన్నారు అది. అప్పుడు ఆయన అన్నమాట, ఎవరు? ఆంజనేయ స్వామి వారు అన్నమాట ఇది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అని అన్నాడు ఆయనప్పుడు. ఇది ఒక విశేషమైన సుందరకాండలో. ఏమిటో తెలుసునంది? సుందరకాండ చెబుతున్నప్పుడు సుందరకాండలో తాను చెప్పినటువంటి మాటలు గనక మళ్ళీ ఎవరన్నా అంటుంటే ఆ ఆంజనేయ స్వామి వారు వచ్చి కూర్చుంటాడట. ఆంజనేయ స్వామి వారు వచ్చి కూర్చుంటాడట. ఆ కూర్చొని నా మాటలు ఎవరో అంటున్నారే, మళ్ళీ నేను ఎప్పుడో అన్న మాటలు ఎవరంటున్నారా ఏమిటి అని వచ్చి అక్కడే కూర్చుంటాడట. ఆ కూర్చున్నప్పుడు ఆయన ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడ విశేషం ఏమిటంటే శని రాహువులు ఇద్దరు భయపడతారు, రారు. ఆయన ఆంజనేయ స్వామి వారి లోపల ఉన్నాడు రా, ఇక శని రాహువులు లోపలికి రారు. ఆయన అంటే సరే చచ్చే భయం అన్నమాట వాళ్ళకి. అందుకని అడుగో అక్కడ జాగ్రత్తగా మీరు చూస్తే కనపడుతూ ఉన్నాడు. అదిగో అందులో అక్కడ రామలక్ష్మణ సమేత ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు కనపడుతున్నారు మనకి. అందువల్లనే ఆంజనేయ స్వామి వారు ఏదో ఒక రూపంలో వస్తాడని అని చెబుతుంటారు. అది మనకు దీని తులసీదాసు రామాయణంలో కూడా కనపడుతూ ఉన్నది అనమాట. ఇట్లా అనమాట ఇది. అదే అనమాట ఇది ఆంజనేయ స్వామి వారికి ధ్యాన ఆంజనేయ స్వామి. ఇలా అప్పుడు ఆయన కూర్చొని ధ్యానంలో ఉంటే అప్పుడు ఆయనకి నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. గురుగారు మీరు ఒకసారి చెప్తే మేము కూడా అంటాం. ఏది? మా శాతాన్ని చెప్పించండి. చెప్పండి. మేమందరం ఉంటాం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. దీనిలో ఋగ్వేద దేవతలందరూ సమస్త దేవతలందరూ ఉన్నారు. సాక్షాత్తు పరమాత్మ ఉన్నాడు, సాక్షాత్తుగా మహామాయ ఉన్నది, సాక్షాత్తుగా జీవుడు ఉన్నాడు. జీవుడైనటువంటి లక్ష్మణుడు ఉన్నాడు, మహామాయ మహాలక్ష్మి అయినటువంటి సీత ఉన్నది, పరబ్రహ్మస్వరూపమైనటువంటి రామచంద్రమూర్తి ఉన్నాడు. ఆ రామచంద్రమూర్తి నుంచే మొత్తం అందరూ అనగా నారాయణ ఉపనిషత్తులో చెప్పినటువంటి మొదటి పేర ఏమిటి? నారాయణో కామయత ప్రజా సృజయేతి అని చెప్పుకుంటే మొట్టమొదట నారాయణాత్ ప్రాణోజాయతే, నారాయణాత్ ఇంద్రోజాయతే, నారాయణాత్ బ్రహ్మజాయతే, నారాయణాత్ రుద్రోజాయతే అని ఖం వాయుసు జ్యోతిరాపహ పృథ్వీ విశ్వధారిణి ఈ విధంగా పంచభూతాలు పెట్టుకుంటూ వచ్చేసినాయి అని. ఎక్కడి నుంచి వచ్చినాయి అనంటే ఆ పరబ్రహ్మం నుంచి అన్నీ వచ్చేసినాయి. ఆ వచ్చేసినటువంటివన్నీ కూడా ఈ పరబ్రహ్మం చుట్టూ ఉన్నాయి. ఆ పరబ్రహ్మం మధ్యలో ఉన్నాడు, ఈ చుట్టూ ఉన్నాయి. ఇదే లలితలో త్రికోణాంబ
త్రికోణాంతర దీపిక. ఇది త్రికోణాంబ. త్రికోణాంబ, త్రికోణం మీద ఈ దేవతలందరూ ఉన్నారు. త్రికోణం మీద మొత్తం దేవతలందరూ ఉన్నారు. ఈ త్రికోణం సెంటర్లో ఆ బిందువు ఉన్నది. ఆ బిందువే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము నుండి వచ్చినటువంటి ఈ సగుణ రూపములు అవన్నీ కనపడుతూ ఉన్నాయి. మధ్యలో సెంటర్లో ఉన్నాడు. అందుకనే గుండ్రంగా ఉండేటువంటి ఆ సెంటర్ అది, ఆ బిందువు. దాన్ని మనం బిందువుని ఏమని చెప్పామంటే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని చెప్పుకుంటుంది. అనగా బిందువులో నుంచి ఒక బిందువు వచ్చింది. అనగా ఆ బిందువులో నుంచి ఆ పరమాత్మలో నుంచి ఒక బిందువు అంటే ఒక జీవుడు వచ్చాడు. ఇటువంటి జీవులు ఎన్ని వచ్చాయి అంటే లెక్కలేనన్ని వచ్చినాయి. ఈ లెక్కలేనన్ని జీవులు వచ్చినా ఆ పూర్ణమునకు ఏమాత్రము తగ్గలేదు అని చెబుతున్నాడు. ఆ పూర్ణం అట్లనే ఉన్నది. అది ఆ మంత్రం అట్లా అనమాట. అది అంత విశేషమైన ఇంకా లోతైనటువంటి అర్థాలు. అనగా పూర్తిగా వేదమంతా, వేద స్వరూపమంతా ఈ శ్లోకంలో పెట్టారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. ఇట్లా చంద్ర అర్క మరుద్గణేభ్య మొత్తం అందరూ వచ్చేసారు. అంటే రుద్రేంద్ర, రుద్ర, ఇంద్ర, దీంతో దేవతలు కూడా అందరూ వచ్చేసేసారు. ఇది వాల్మీకి మనకు ఇచ్చినటువంటిది అనమాట ఈ శ్లోకం. ఈ శ్లోకాన్ని కనుక మనం ఒక్కసారి అచ్చరలో మనకు లేదా రోజువారీ అని అనుకుంటే సమస్తమైనటువంటి వేదములు అన్నింటినీ కూడా నమస్కారం చేసినటువంటి వాళ్ళం అవుతాం. అందుకనే సుందరకాండలో ఈ గొప్ప విశేషాలు పెట్టుకుంటూ వచ్చారనమాట. అట్లా అనమాట అది. అలా అనమాట. ఈ విధంగా ఆయన ధ్యానం చేసి ఇక్కడ ఆ ఏదే చక్రం, ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చి కూర్చున్నాడు, ధ్యానం చేశాడు. అందరూ కనబడ్డారు. ఎందుకు ధ్యానం చేశాడు ఏమిటి అని అంటే, అంత క్రితము ఆయనకు మండోదరిని చూశాడు. మండోదరిని చూసి సీతాదేవి అనుకున్నాడు. తర్వాత వెంటనే అరే బుద్ధి కదా ఆయనకి, ఆ బుద్ధి పనిచేసి ఏం చేశాడనంటే, సీతాదేవి ఇంత ఇదిగా ఎందుకు పడుకుంటుంది, ఇదేదో పొరపాటు పడ్డానే అని అనుకొని సరే ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోయినా అని అన్నాడు. అనగా ఆజ్ఞాచక్రంలో కొంచెం అటు ఇటు తిరుగుతుంటారు. ఎందుకనక పైకి వెళ్ళటానికి కొంచెం అడ్డంకు వస్తుంటుంది అని యోగపరంగా కూడా చెప్తారండి. దాన్ని వాళ్ళే ఆ యోగంలో ఉండేటువంటి వాళ్ళు సరి చేసుకుంటారు కొంచెం దాన్ని. అలా సరి చేసుకున్నాడు అక్కడ ఆజ్ఞాచక్రంలో. అక్కడి నుంచి ఆ చక్రంలో ఎలా సరి చేసుకున్నాడు అని అంటే నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై. అక్కడ అర్థం కావటం లేదు ఆయనకి. ఆమెను చూసి పొరపాటు పడ్డాడు. మరి అసలు సీత అనుకున్నాడు కానీ కాదు. కానీ నిజమైన సీతను చూడాలి కదా. ఎట్లా ఇక్కడ దాకా వచ్చాను, ఎట్లా ఉంది అని అంటే దగ్గరికి వచ్చేసాడు. కానీ అందుకోవాలనేటప్పటికి చిక్కటం లేదే అన్నట్టుగా ఉన్నది. అందుకని చివరికి పరమాత్మను ప్రార్థిస్తే అప్పుడు నమోస్తు రామాయ అని అంటే ఆయన ఎక్కడ కూర్చుని అన్నాడు నమోస్తు రామాయ అనేది అని అంటే లంకలో పెద్ద బిల్డింగ్, ఎత్తైన తెల్లని బిల్డింగ్ ఉంది. ఏదో బిల్డింగ్ మీద పైన కూర్చున్నాడు. కూర్చొని ఎంత ఉన్నాడు ఈయన, పిల్లి అంత కూర్చొని ఉన్నాడు. పైన కూర్చొని అక్కడ ధ్యానం చేస్తున్నాడు. ఆ ధ్యానంలో ఈ శ్లోకం పలికాడు. పలికితే ఆయన యొక్క మనోఫలకం మీద వీళ్ళందరూ కనపడ్డారు. వీళ్ళందరూ కనబడేటప్పటికీ రామచంద్రమూర్తి కనబడేటప్పటికీ ఆయనతోటి పాటుగా ఉన్నటువంటి లక్ష్మణుడు, సీతాదేవి వీళ్ళందరూ కనపడేటప్పటికీ అప్పటికి ఆయనకి ఎంతటి సంతోషము, ధైర్యము, ఎంత ఆధ్యాత్మికమైన శక్తి ఎంత వచ్చిందో చెప్పలేము ఆయన. అనగా పరమాత్మని కనుక కనపడితే వాడికి ఎటువంటి భయాలు పోతాయి, ఎటువంటి సంశయాలు పోతాయి. ఆయనకు అంతవరకు ఉండేటువంటి సంశయాలు పోయినాయి. చనిపోదామని అనుకున్నాడు, అది పోయింది. అన్నీ పోయినాయి. సంతోషంగా ఆయనకి వెంటనే ఆయన యొక్క దృష్టిట సరాసరి ఎక్కడ పోయి పడ్డది ఆ దృష్టి ఆయనది. ఆ పైనుంచి చూస్తూ ఉంటుంటే ఎక్కడ పోయి పడ్డది, అశోకవనం మీద పోయి పడ్డది. ఇప్పుడు ఒక విశేషమైన దృష్టి ఉన్నది, చూపు.
ఈ చూపు ఏం చేస్తుంది, మనకు అన్ని చూపిస్తూనే ఉంటుంటుంది. కానీ కొన్ని కొన్ని సందర్భంలో ఆ దృష్టి ఏంటంటే చూపిస్తుంది అంతవరకే, దృష్టి పని అంతవరకే, దానికి రెండో పని ఏం లేదు, దాని డ్యూటీ ఏం లేదు. కానీ ఆ చూసినటువంటి దాన్ని లోపల ఉన్న మనస్సు ఏం చేస్తుందంటే గ్రహించి ఇది ఫలానా అని కదా అని అది బుద్ధికి అప్పచెబుతుంది. బుద్ధి ఏమో ఆత్మకి అప్పచెప్తుంది. ఆత్మకి అప్పచెప్పినప్పుడు ఆత్మజ్ఞానం కలిగి సత్యాసత్యములు తెలుసుకుంటాడు. ఇది అసలు లెక్క. అప్పుడు ఆయనకి ఆ సత్యం అనేటువంటిది కనపడది. అక్కడ అశోకవనం కనపడది. నేను ఎన్ని వెతికాను కానీ అశోకవనం వెతకలేదే అని అనుకొని ఆ పైనుంచి పక్షి మాదిరిగా బర్రన వచ్చి అశోకవనంలో చేరాడు. అశోకవనంలో చేరి వెతకటం ప్రారంభించాడు. ఆ ప్రారంభించిన దగ్గర నెమ్మదిగా వచ్చాడు. ఒక చోట చిన్న నది చూశాడు. నదిని చూసి అమ్మవారు ఇక్కడికి సంధ్యావందనం చేసుకోవడానికి వస్తుంది కదా అని అనుకున్నాడు. అంటే దాని ప్రకారం అప్పటి కాలంలో సంధ్యావందనం కూడా వాళ్ళు చేసేవాళ్ళు అనేటువంటి అనుకోవచ్చు. అక్కడి నుంచి కొంత దూరం పోయేటప్పటికి కొంత దూరంలో ఆ చెట్ల మీద నుంచి పోతున్నాడు కదా, సహస్ర స్తంభ మంటపాన్ని చూశాడు. ఇది మనకు ఇదా చెప్పుకున్న లలితా రహస్య శాస్త్రాలలో అడ్రస్ చెప్పమంటే ఇదిగో ఇట్లా వివిధ సహస్ర స్తంభ మండపం కనపడుతుంది, అదే చింతామణి గృహము అని చెప్పుకున్నామే. సహస్ర స్తంభ మంటపము అని అర్థం. అది విశేషం. అది అతి పవిత్రమైనటువంటి అది. ఇప్పుడు సహజంగా దేవాలయం అంటే అతి పవిత్రం చూసుకుంటాం మనం. ఆ దేవాలయానికి వెళ్ళాలంటే స్నానం చేస్తాము, చెప్పులు బయట వదిలేసేస్తాము, శుభ్రంగా వెళతాం. ఎందుకని అతి పవిత్రంగా ఉన్నది కాబట్టి మనం కూడా పవిత్రంగా ఉండాలని. అట్లనే అతి పవిత్రమైనటువంటి ఆ సహస్ర స్తంభ మండపంలో అమ్మవారు ఉన్నది అని గ్రహించాడు. ఇట్లా గ్రహించుకుంటూ పోవడం. ఆమె వచ్చి ఆయన ఎక్కడికి వచ్చేటప్పటికే అక్కడ శింసుపా వృక్షం దగ్గరికి వచ్చి ఆమె వచ్చి కూర్చోవడం, ఇవన్నీ కూడా దృశ్యాలు చూస్తూ నెమ్మదిగా సాగుతున్నది. అక్కడి నుంచి ఒక గొప్ప విశేషంగా సాగుతూనే ఉంటుంది. అక్కడి నుంచి కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవటం, అమ్మవారితోటి ఎలా పలకరించాలి ఏమిటి అనేటువంటి పెద్ద ఘట్టం ఉంది అక్కడ. సామాన్యంగా మీరు ఎవరినన్నా పరీక్షించండి, వాళ్ళ బుద్ధిని పరీక్షించాలంటే ఇట్లనే ఉందిరా, ఆయన చేతిలో ఉంగరం ఉంది, ఆ ఉంగరం ఉన్నది, మరి ఆమెను మరి మాట్లాడించాలి, మరి ఆమె అసలే భయంగా ఉంది, మరి రాక్షసులు అనేవాళ్ళు మాయ అనేటువంటి వాళ్ళు ఎప్పుడు మోసం చేస్తారో, ఒకప్పుడు మోసం చేసే రావణాసురుడు నన్ను తీసుకొని వచ్చాడు బ్రాహ్మణ వేషంలో వచ్చి, కాబట్టి అటువంటి అమ్మవారిని మరి పలకరించాలి, ఎట్లా పలకరించాలి అని అంటే నేను ఒకసారి కూడా పరీక్షిస్తే కొంతమందిని అడిగితే ఒక ఆయన చెప్పాడు, ఏముందండి ఉంగరం కాస్త చెట్టు మీద నుంచి కింద పడేస్తే అప్పుడు ఉంగరం తీసుకుంటుంది, చూడంగానే అప్పుడు ఈ దోషం ఈ దుఃఖాలు ఎక్కాలు పోతాయండి అన్నాడు. అది ఫెయిల్ అయిపోయింది. ఏముందండి సరాసరి ఆయన వచ్చి దూకుతాడు కిందకి, ఆ దూకేసరి నమస్కారం పెట్టి అమ్మ నేను వచ్చానని చెబుతాడు, అది ఫెయిల్ అయిపోయింది. ఇట్లా ఒక 5-6 చేస్తే వాళ్ళందరూ ఇట్లే చెబుతారు. కానీ చివరికి ఆ ఘట్టాన్ని చదివితే మనకేమనిపిస్తుందంటే మనకు కూడా ఒక బుద్ధి, తెలివితేటలు, ఇటువంటి సందర్భంలో ఎలా మాట్లాడాలి అనేటువంటిది తెలుసుకోవాలి అని. ఆమెను పలకరించాలి అని అంటే ఏమని చివరికి అర్థం చేసుకున్నాడంటే, సంస్కృత భాషలో గనక పలకరిస్తే రావణాసురుడు వచ్చాడు అని అనుకుంటాడు. ఈ విధంగా చివరికి ఏ భాషతోటి అసలు ఆయన పలకరించాడట, మైథిలీ భాషతోటి, అక్కడున్న ప్రాంతీయ భాషతోటి మాట్లాడాడు అని మనకు వ్యాఖ్యానం. అది ఏమని మాట్లాడాడంటే రామో దాశరథిర్య అని మొదలుపెట్టాడు. అసలు ఏమనిపించాడు, దాశరథి అనేటువంటి రాజుగారు ఉన్నాడు, ఆయనకు 9 కొడుకుల్లో పెద్దవాడు రాముడు అని మొదలుపెట్టేటప్పటికి ఈమె ఏడుస్తున్నటువంటి ఆమె ఏడు మానేసిందిట. అది కావాలి, ఏమిటి లంకలో రామాయణం వచ్చిందే ఏమిటానని అటు ఇటు అటు ఇటు ఇటు తిరుగుతున్నది అంతే. అది అంతవరకు ఇవాళ చెప్పుకున్నాం. అట్లా ఆ విధంగా ఇవాళ రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని దర్శనం చేసుకున్నాము. ఆ దర్శనం చేసుకున్న ఆంజనేయ స్వామి గారిని కూడా దర్శనం చేసుకున్నాము. ఆయన యొక్క అనుగ్రహము అందరికీ కూడా సమకూరుతుంది కనుక తర్వాత ఉండేటువంటి విశేషాలని ఆ సందర్భాలను బట్టి మనం చెప్పుకుందాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సత్యమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం